సుబ్బరావమ్మ, పూర్ణపాడు, లాబేసు వంతెన పెండింగ్ పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఇచ్చారు. 20 సంవత్సరాలుగా అసంపూర్ణంగా ఉన్న వంతెన పనులు ఏప్రిల్ 10 వరకు ప్రారంభం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం పెరుగుతుందన్నారు. 9 పంచాయతీలు, 43 గ్రామాల ప్రజలకు వంతెన కీలకం. ఇక వర్షాకాలంలో ప్రమాదాలను నివారించేందుకు, అత్యవసర సేవలు అందించేందుకు వంతెన నిర్మాణం అవసరమని ఆమె వెల్లడించారు. పార్టీ బృందంగా నాగావళి నదిలో పూర్ణపాడు లాబేసు వంతెన పరిశీలన చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రధానంగా కొమరాడు మండలంలో ఉన్న 9 పంచాయతీలు, 40 గ్రామాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ వంతెన ఇప్పటికీ ప్రారంభించి 2006లో సిపిఎం పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ గెలిచిన తర్వాత గిరిజనుల గొంతుగా ఆ రోజు అసెంబ్లీలో ఆందోళన చేస్తామని చెప్పేసి ఆ రోజు ఆందోళనలో కూడా పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా అనేక పోరాటాలు జరిగినాయి. కనీసం ఆ ప్రభుత్వం పనిచేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వస్తేనన్నా గిరిజనుల బతుకులు మారుతాయి అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజానీకం అందరూ ఆశించారు. కానీ ఈరోజు పాలకులు మారుతున్నారు తప్పనిచ్చి గిరిజనుల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదు. ఎంత అన్యాయం! వెంటనే పూర్ణపాడు లాబేసు వంతెనకి ఏప్రిల్ 10వ తారీఖు లోపు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. ప్రభుత్వం కనుక పనులు ప్రారంభించకపోతే తప్పకుండా ఏప్రిల్ 10 తర్వాత 15 కోట్ల రూపాయలు 40 గ్రామాల్లో నివాసం ఉంటున్న గిరిజనులకు కనుక కేటాయిస్తే 5 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రానికి వెళ్తారు. ఇక్కడ మా ఆందోళనలో పాల్గొని ఆ రోజు నేను గెలిచిన వెంటనే పూర్ణపాడు లాబేసు వంతెన నిధులు కేటాయించే పని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ ఈ గ్రామాల ప్రజానీకానికి అండగా ఉంటుంది అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.